నమస్తే, నేను డాక్టర్ బి కృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ ఆఫ్ శ్యామలకృష్ణ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇన్ లక్కసముద్రం ఏరియా నియర్ ముదివేడు ఇన్ తంబళ్ళపల్లి మండల్, నియర్లీ 30 kilometers ఫ్రమ్ మదనపల్లి, అన్నమయ్య డిస్టిక్. ఈ మా కాలేజీ ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ గుంటూరు వారి ఆధ్వర్యంలో 8 సంవత్సరములకు ముందు ప్రారంభించడం జరిగింది. ఈ కాలేజీలో 10వ తరగతి పాస్ అయిన లేదు ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసిన విద్యార్థులకు ఎలాంటి ఎంట్రన్స్ లేకుండా కేవలం 10వ తరగతి మార్కుల ఆధారంగా అడ్మిషన్ ఇవ్వబడును. మా ఈ శ్యామలకృష్ణ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కాలేజీలో 3 రకాలైన డిప్లొమా కోర్సులు ఉన్నవి. అందులో మొదటిది సాధారణ అగ్రికల్చరల్ డిప్లొమా కోర్స్. ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. 2 సంవత్సరాల కోర్సు. ఇందులో వ్యవసాయ సంబంధిత మొక్కలు మరియు జంతువుల గురించి చదవవలసి ఉంటుంది. పంటలకు వచ్చు చీడపీడలు, వాటి నివారణ ముఖ్య అంశాలుగా ఉంటాయి. ఇక 2వ రకమైనటువంటి కోర్సు సీడ్ టెక్నాలజీ డిప్లొమా. ఇది కూడా ఇంచుమించు అగ్రికల్చర్ డిప్లొమా లాగానే ఉంటుంది. ఇది కూడా 2 సంవత్సరముల కోర్సు, ఇంగ్లీష్ మీడియము. కానీ ఈ కోర్సులో కొత్త వంగడాలను తయారు చేయుటలో ప్రత్యేకత ఉంటుంది. ఈ పై 2 కోర్సులు సాధారణంగా బయలాజికల్ సైన్స్ను ఇష్టపడే విద్యార్థులకు అనువైనవి. వీరు ఈ డిప్లొమాల అనంతరం 4 సంవత్సరాల అగ్రికల్చరల్ బిఎస్సి కోర్సులో అగ్రిసెట్ అనే ఎంట్రన్స్ ద్వారా అతి సులువుగా సీటు పొందవచ్చు. అంతేగాక ఆల్మోస్ట్ అన్ని సైన్స్ బేస్డ్ డిగ్రీలలో కూడా ఈ డిప్లొమా చేసిన వాళ్ళు చేరవచ్చు. ఇక 3వ కోర్సు అగ్రికల్చరల్ ఇంజనీరింగ్. ఇది 3 సంవత్సరముల కోర్సు. ఇది కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. కాకపోతే ఈ డిప్లొమా కంప్లీట్ అయిన విద్యార్థులు బీటెక్ అగ్రికల్చర్లో చేరినట్లయితే ఆ బీటెక్ అగ్రికల్చరు 3 సంవత్సరములు పూర్తి చేయవచ్చు. అంటే వీరు లేటరల్ ఎంట్రీలో చేరుటకు అర్హులు. పై 3 కోర్సులు చేసిన వారందరూ గ్రామ సచివాలయాలకు, రైతు భరోసా కేంద్రాలలో మరియు అగ్రికల్చర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాలకు అర్హులు. ఇవి కాక ప్రైవేట్ రంగంలో కూడా చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సీడ్ టెక్నాలజీ చేసిన వారికి విత్తన కంపెనీలలో ప్రాముఖ్యత ఇవ్వబడును. అలాగే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి సర్వేయర్ పోస్టులకు గాను, పెద్ద ట్రాక్టర్ కంపెనీలలో ఉద్యోగాలకు గాను ప్రాముఖ్యత ఇవ్వబడును. ఈ కోర్సులు కంప్లీట్ అయిన వెంటనే నెలకు 20 నుండి 25 వేల రూపాయల జీతం సంపాదించుకునే ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ రంగంలోనూ ప్రైవేట్ రంగంలోనూ మెండుగా ఉన్నాయి. 2 సంవత్సరాల అనుభవంతో నెల జీతము 30,000కు పైచులుకుగా ఉండవచ్చు. అంతేగాక ఈ ఉద్యోగాలు మోస్ట్లీ మన మండల పరిధిలో లేక పక్క మండలాల్లోనే ఉండేందుకు అవకాశం ఎక్కువ. ఈ మధ్యకాలంలో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన తరువాత బీటెక్ అగ్రికల్చర్ డిగ్రీ చేసినచో సర్టిఫికేట్ కోర్సుల ద్వారా సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా చేరుతున్నారు. అనగా బీటెక్ అగ్రికల్చర్ విద్యార్థులు సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. ఇకపోతే ఫీజు విషయంలో ఈ అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులకు
కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా సాధారణ ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరినట్లయితే ప్రస్తుత ప్రభుత్వ నియమాల ప్రకారము ఒక్క ఫ్యామిలీలో ఒక్క విద్యార్థికి మాత్రమే అమ్మఒడి కింద సంవత్సరానికి 13 నుండి 15,000 లోపు స్కాలర్షిప్ ఇవ్వబడుతుంది. అలా కాకుండా ఈ డిప్లొమా కోర్సుల్లో చేరేటువంటి విద్యార్థులకు ఒక ఫ్యామిలీ నుండి ఎంతమంది చేరినా, లేదు ఫ్యామిలీలో ఒక వ్యక్తి ఆల్రెడీ అమ్మఒడి పొందినా, ఈ కోర్సుల్లో చేరు వారికి తప్పనిసరిగా విద్యా దీవెన, వసతి దీవెన అనే స్కీమ్ కింద సంవత్సరానికి సుమారు 50,000 రూపాయలు స్కాలర్షిప్గా ఇవ్వబడుతుంది. అంటే ఈ కోర్సులో చేరిన విద్యార్థులు కాలేజీ ఫీజు కట్టనవసరమే లేదు, మొత్తం ప్రభుత్వం వారే భరిస్తారు. ఇక స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలోనికి వచ్చినట్లయితే మా కాలేజీలో అత్యుత్తమ లెక్చర్స్తో పాటు యూనివర్సిటీ టాపర్ అయిన నేను డాక్టర్ బి కృష్ణారెడ్డి ఆస్కారం ఆధ్వర్యంలో ఈ కాలేజీ నడపబడుచున్నది. లెక్చరర్సు మరియు ప్రిన్సిపాలు కూడా ఈ కాలేజీ ప్రిమిసెస్లోనే ఉంటూ ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 9:30 గంటల వరకు స్టడీ అవర్స్ కండక్ట్ చేయడం మా ప్రత్యేకత. ఒక మోస్తరు పిల్లలు కూడా క్రమశిక్షణతో మా పర్సనల్ గైడెన్స్తో నిర్ణీత కాల వ్యవధిలోనే కోర్సులు కంప్లీట్ చేయుటకు సర్వశక్తులా మేము కృషి చేస్తాము. ఆసక్తి కలిగిన విద్యార్థులు, విద్యార్థినులు మరియు వారి కుటుంబ సభ్యులు ప్రిన్సిపాల్ నంబర్ 9804090401 లేక 9543210587 అనే నంబర్కి కానీ, అట్లాగే కరెస్పాండెంట్ బి శశివర్ధన్ రెడ్డి యొక్క మొబైల్ నంబర్లు 9804090402 లేక 8374292420 అనే నంబర్లకు సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అంతేకాక పూర్తి వివరాల కోసము ఈ వీడియోతో పాటు కాలేజీ వారు రిలీజ్ చేసినటువంటి పాంప్లెట్ను కూడా జతపరచడం జరుగుతుంది. ఈ విషయంలో విద్యార్థులకు కానీ వారి తల్లిదండ్రులకు కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నప్పటికీ మాకు ఏ టైంలోనైనా ఫోన్ చేసి వివరాలను పొందవచ్చు. అంతేకాకుండా మా విన్నపం ఏమనగా 10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ ఒక మెడిసిన్కి వెళ్ళే వాళ్ళు లేదా IIIT చేరడానికి ప్రయత్నం చేసేవాళ్ళు తప్ప మిగతా 80 to 90% విద్యార్థులు ఎవరైతే సాధారణ ఇంటర్మీడియట్ చేసుకొని సాధారణమైనటువంటి డిగ్రీ కాలేజీలో చేరదలుచుకున్నారో అలాంటి వాళ్ళకి ఈ కోర్సు ఎన్నో రేట్లు బెటర్ అని నేను చెప్పగలను. ఎందుకంటే ఈ కోర్సులో చేసిన వారికి సాధారణ ఇంటర్మీడియట్ లాగా ఏ డిగ్రీలోనైనా చేరవచ్చు. రెండోది, కోర్సు అయిపోయిన వెంటనే వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలకు అర్హులు. అనగా వీరి వయసు 42 సంవత్సరములు వచ్చు వరకు కూడా వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకునేదానికి అర్హులు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ కోర్సు కంప్లీట్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీబడి విల్ రిటైర్ యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. అంటే దగ్గర 22 ఏళ్లలో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ఉద్యోగాల భర్తీలు చేయక తప్పదు.
నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే అనగా సుమారుగా 22 ఏండ్లలో ఉద్యోగం తప్పనిసరిగా వచ్చేదానికి ఆస్కారం ఉన్నది. అంతేకాకుండా ఉద్యోగాలు అవసరం లేవనుకొని వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చెందాలనుకునేటువంటి విద్యార్థులకు ఈ కోర్సులు కంప్లీట్ అయిన తరువాత 1 సంవత్సరం వ్యవధి తరువాత వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వారి నోడల్ ట్రైనింగ్ సెంటర్లో 45 రోజుల పాటు ఫ్రీ ట్రైనింగ్ పొందుటకు అర్హులు. అలాంటి ట్రైనింగ్ సెంటర్ మన శ్యామలకృష్ణ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలోనే ఉన్న కారణంగా ఇక్కడ చేరిన ప్రతి విద్యార్థికి ఈ సువర్ణావకాశము ఉంటుంది. ఈ ఏసీ అండ్ ఏబీసీ అంటే అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్స్ అనబడే ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీములో 45 రోజులు ఉచిత ట్రైనింగ్ పొందిన వారికి సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. ఆ సర్టిఫికేట్ ఆధారంగా ఆ వ్యక్తి 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఎప్పుడైనా బ్యాంకుకు వెళ్ళి 20 లక్షల రూపాయలు రుణము తీసుకుని వ్యవసాయ సంబంధిత వ్యాపారాలలో పెట్టుబడి పెడితే అందులో సుమారుగా 44% అంటే 20 లక్షలలో 8,80,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వబడుతుంది నబార్డ్ అనే బ్యాంకుతో. అది ఎవరికంటే లేడీస్కి మరియు ఎస్సీ ఎస్టీలకి. ఇతర కులస్తులకు ఇదే ఏసీ ఏబీసీ స్కీమ్లో 36% అనగా 20 లక్షల రుణములో 7,20,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వబడుతుంది. సో ఈ ఇంటర్మీడియట్లో కాకుండా ఇది ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ లాగానే ఉన్నటువంటి ఈ కోర్సుల్లో చేరినట్లయితే మొట్టమొదటి బెనిఫిట్ ఉద్యోగానికి లైసెన్స్ వచ్చును. నంబర్ 1. నంబర్ 2, ఫ్యామిలీలో ఎంతమంది చదువుకున్నా ఇక్కడ వాళ్లకు విద్యా దీవెన వసతి దీవెన కింద సంవత్సరానికి 50,000 రూపాయలు స్కాలర్షిప్ వస్తుంది. కాబట్టి కాలేజీ ఫీజు వాళ్ళ చేతుకుండా పడదు. ఇక గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా అవకాశాలు ఉన్నాయి. ఇవి ఏవీ జరగని పక్షంలో మామూలుగా ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలు చేసేవాళ్ళు ఆటోమేటిక్గా ఏ డిగ్రీలోనైనా చేరవచ్చు. కాబట్టి ఈ అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల యొక్క ప్రత్యేకతను గుర్తించి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు సరైన నిర్ణయం తీసుకుని 10 పాస్ అయినటువంటి విద్యార్థుల యొక్క జీవితము సవ్యంగా జరగాలనే విధంగా ప్రయత్నించాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.